విజయవాడ హైదరాబాద్ హైవేపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. NH65 ను 6 లైన్ల రోడ్డుగా మార్చబోతున్నట్టుగా మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. NH65 పై డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించబోతున్నామని, ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించబోతున్నట్టుగా చెప్పారు. డబుల్ డెక్కర్ రోడ్డు కోసం 941 కోట్ల ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. డబుల్ డెక్కర్ రోడ్డుకి సంబంధించిన DPR ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించినట్టుగా చెప్పారు. డబుల్ డెక్కర్ రోడ్డుకు వచ్చే నెలలో అప్రూవల్ వస్తుందని, 6 నెలల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 31 తర్వాత ఏప్రిల్లో యాన్యువల్ వర్క్స్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో అప్రూవ్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి శుభవార్త చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ పోవాలంటే ట్రాఫిక్లో అందరం సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ, హైకోర్టు ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మెన్ కానీ, అక్కడ జిల్లాలకు వెళ్ళి నల్గొండ, ఖమ్మం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఏరియాలో ఉంటుంది. అధ్యక్ష, కుకటిపల్లి ఎట్లుంటుందో ఎల్బీ నగర్ ఏరియాలో నడవాలంటే కూడా ప్రాబ్లం. అందుకని డబుల్ డెక్కర్ రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వచ్చిన వారు కూడా ధన్యవాదాలు. ఒక మాట అడగగానే 200 కోట్లు మనం కాంట్రిబ్యూషన్ ఇస్తాం, మీరు ఇవ్వాలని చెప్పి అడగగానే నేను అడగగానే వెంటనే లేఖ రాపించడం. రేపు ఢిల్లీకి వెళ్ళి మా ఆఫీసర్స్ కూడా కలుస్తున్నారు. నెక్స్ట్ మంత్ యాన్యువల్ మీటింగ్లో అది శాంక్షన్ చేపించి ఎల్బీ నగర్ నుంచి ఆ ప్రాంత 15-20 లక్షల మందికి డబుల్ డెక్కర్ రోడ్డు ద్వారా మంచి ట్రాఫిక్ కల్పిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.